హాయ్ ఫ్రెండ్స్, జనరల్గా మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది, ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది. సో మాన్యువల్ టెస్టింగ్కి సంబంధించి డ్రాబ్యాక్స్ ఏంటి అనేది దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఎందుకంటే ఎవరైనా కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు మాన్యువల్ టెస్టింగ్ స్టార్ట్ చేస్తారు. సో దాని తర్వాత వాళ్ళు కంపల్సరీగా అప్గ్రేడ్ అయితే చేసుకోవాలండి. అప్గ్రేడ్ అంటే మనకు ఆటోమేషన్ కానీ, అలాగే మనకు నెట్వర్కింగ్ కానీ, అలాగే మనకు ఇంకేమైనా మంచి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండిందనుకోండి, యాజ్ ఎ డెవలపర్గా ట్రై చేయాలి. సో అప్పుడు ఏంటంటే మనకు గ్రోత్ ఉంటుంది, అలాగే లెర్నింగ్ అనేది బాగుంటుంది. దీంతో పాటు మన ప్యాకేజ్ కూడా మంచిగా ఉంటుంది. సో ఇలాంటి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. సో అలాగే దీనికి సంబంధించిన డ్రాబ్యాక్స్ ఏంటి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన ఛానల్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంబంధించి చాలా టాపిక్స్ అయితే నేను కవర్ చేశానండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఇంకా మనం వీడియో అయితే చూద్దాం. సో ఇందులో మనకు మాన్యువల్ టెస్టింగ్కి సంబంధించిన డ్రాబ్యాక్స్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. సో వీటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ కూడా అయితే ఇస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హైలీ సస్పెక్టబుల్ టు హ్యూమన్ ఎర్రర్ అండ్ రిస్క్. టెస్ట్ టైప్ లైక్ లోడ్ టెస్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఆర్ నాట్ పాసిబుల్ మాన్యువల్లీ. రిగ్రెషన్ టెస్ట్ ఆర్ టైమ్ కన్జ్యూమింగ్ if they are done manually. Scope of manual testing is very limited when compared to automation testing. Not suitable in a very large organization and time-bounded projects. The cost adds up, so it is a more expensive to test manually in the long run. సో ఏదైతే పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారో, సో ఈ పాయింట్స్ మీకు ఇంటర్వ్యూస్లో కూడా యూజ్ అవుతాయండి. సో జనరల్గా మనకు మాన్యువల్ టెస్టర్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి అడుగుతారు. సో మాన్యువల్ టెస్టింగ్ వల్ల యూజ్ ఏంటి, అలాగే దాని డ్రాబ్యాక్స్ ఏంటి అనేది కూడా అడుగుతారు. సో కాబట్టి జస్ట్ ఈ పాయింట్స్ని అయితే రెఫర్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇంకా రియల్ టైంలో మీకు ఎగ్జాంపుల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా మనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టెస్ట్ ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత మనకు ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ మనకు మన స్కిల్ సెట్ ఏంటి, సో మనం ఏం చేయగలము అంటే మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉందా, స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఏమైనా ఐడియా ఉందా, అలాగే మనకు నెట్వర్కింగ్గా సెటప్స్ కాన్ఫిగరేషన్ డేటాబేసా. సో ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ వాళ్ళు ఫిల్టర్ చేస్తారు. అంటే ఈ అబ్బాయి ఏ ప్రాజెక్ట్కి ఫిట్ అవుతాడు, సో దేని మీద తనకు ఎక్కువగా నాలెడ్జ్ ఉంది అనే దాని మీద బేస్ అయ్యి వాళ్ళైతే సెలెక్షన్ చేసుకుంటారండి. సో దాని తర్వాత తను టెస్ట్ ఇంజనీర్గా ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ అయ్యారనుకోండి. సో ఏదైనా ఒక అప్లికేషన్ టెస్ట్ చేయాలనుకోండి. సో అప్లికేషన్ కానీ సాఫ్ట్వేర్ కానీ, యూఐ కానీ, వెబ్ అప్లికేషన్ కానీ ఫస్ట్ ఏం చేస్తారు, సో అప్లికేషన్ యొక్క బిహేవియర్ని అర్థం చేసుకుంటారు. అంటే రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తారు. సో టెస్ట్ ప్లాన్ అంటే ఏంటి దాని గురించి ఒకసారి చూడండి, మన వీడియోస్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ టెస్ట్ సినారియోస్ రాసుకోవడం, టెస్ట్ కేసెస్ రాసుకోవడం, ఆ టెస్ట్ కేసెస్ని 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో ఈ ప్రాసెస్ని మనము మాన్యువల్ టెస్టింగ్ అంటారు. సో అలా కాకుండా సో నాకు ప్రోగ్రామింగ్ మీద లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంది, సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు జనరల్గా ప్రోగ్రామింగ్ చూసుకుంటే పైథాన్, సెలీనియం టూల్స్ కానీ, సో జావా సెలీనియం కానీ, అలాగే పైథాన్ సెలీనియం కానీ, సో వీటి మీద మీకు ఐడియా ఉందనుకోండి. మీరేం చేయాలంటే మాన్యువల్గా నేను టెస్ట్ చేయను, సో నాకు కోడింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఈ కేసెస్ని ఆటోమేట్ చేస్తాను అని అన్నారనుకోండి. సో తను దాని మీద స్పెండ్ చేసి ఆటోమేషన్ సూట్స్ రాస్తారు. అంటే మనకు డైలీ రన్ చేయాలా, వీక్లీ రన్ చేయాలా, నైట్ టైం రన్ చేయాలా, సో బేస్డ్ ఆన్ ద టాస్క్ బేస్ చేసుకొని, అంటే రిలీజెస్ కానీ, అలాగే టాస్క్లు కానీ, బిల్డ్స్ కానీ బేస్డ్ ఆన్ ద బిల్డ్స్ కూడా చూసుకొని వాళ్ళైతే సెట్ చేసుకుంటారు. అంటే స్క్రిప్ట్ని అంతా రాసుకున్న తర్వాత సెట్ ఆఫ్ ఫైల్స్ని ప్రిపేర్ చేసుకుంటారు. సో అవి అవసరం ఉన్నప్పుడంతా రన్ చేసుకుంటారు. అంటే వాళ్ళు నైట్ రన్ చేసి వెళ్ళిపోతే మార్నింగ్ అంతా మనకు రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనము పర్టికులర్గా ఆ పర్సన్ అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను షెడ్యూల్ చేసేసిన నైట్ రన్ చేసి వెళ్ళిపోయినా కూడా ఆటోమేటిక్గా రన్ అవుతుంటాయి. సో దీనివల్ల ఏంది మెయిన్ టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే ఎక్కువ వాళ్ళు బడ్జెట్ మామూలుగా మనకు ప్రతి ఇయర్ ఎంప్లాయీని తీసుకునేటప్పుడు సో బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ వాళ్ళు బడ్జెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ బడ్జెట్ బట్టి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, సో ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు హైర్ చేసుకుంటారు. సో ఇలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు సో మాన్యువల్ టెస్టింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారో లేదో అనేది బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ కంపెనీ బేస్ చేసుకుని ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి టైంలో ఏంటంటే మనకు ఆటోమేషన్ నేర్చుకున్నారనుకోండి. సో మీకు ఏదైనా యూఐ టెస్టింగ్ కానీ, అలాగే బ్యాక్ ఎండ్ టెస్టింగ్ కానీ, ఏపీఐ టెస్టింగ్ కానీ, సో ఇవన్నీ నేర్చుకుంటే మీకు వేరే ప్రాజెక్ట్ మూవ్ అవ్వడానికి కూడా ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం డ్రాబ్యాక్లో ఒక పాయింట్ చూసుకున్నట్టయితే టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఒక మాన్యువల్గా మనము కేసెస్ని ఒక 20 కేసెస్ రన్ చేయాలనుకోండి, పర్టికులర్గా ఒక పర్సన్ ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేయాలి. అదే ఆటోమేషన్ రన్ చేశారనుకోండి 30 minutesలో అయిపోవచ్చు, లేదా హాఫ్ అన్ అవర్ 1 అవర్ కానీ 40 minutes కానీ. సో
ఆ టైంలో మనకు డ్యూరేషన్లో కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనకు మనీ సేవ్ అవుతుంది, ప్లస్ టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే డైలీ ఒకే వర్క్ చేయాలనుకోండి, ప్రతిరోజున ఒక 20 కేసెస్ డైలీ నేను ఎగ్జిక్యూట్ చేయాలి అన్నారు అనుకోండి, 1 వీక్ చేస్తాడు, ఒక 10 డేస్ చేస్తాడు, తర్వాత తనకు ఆటోమేటిక్గా బోర్ కొట్టేస్తుంది. అంటే ఈ వర్క్ ఏంటి, రొటీన్ వర్క్, లెర్నింగ్ అనేది ఏం లేదే అనేది లైక్ అలాంటి మైండ్ సెట్ అయితే ఉంటుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో కాబట్టి ఇలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే, నాకు ఆటోమేషన్ సూట్ ఉంది అనుకోండి, జస్ట్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా రన్ చేసుకుంటుంటుంది. ఇంకేమైనా స్క్రిప్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినా తను డీబగ్ చేయడానికి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకు లోడ్ టెస్టింగ్ కొన్ని టూల్స్ రిలేటెడ్ ఉంటాయి. ఆ టూల్స్కి సంబంధించి మనము లెర్నింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి, అంటే నేర్చుకోవాలి. ఆ కోర్సెస్ కానీ అలాగే ఆ టెక్నాలజీ మీద మీకు గ్రిప్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీరు టెస్ట్ చేయొచ్చు. జనరల్గా మనకు మాన్యువల్ టెస్టింగ్లో అప్లికేషన్ ఇవన్నీ టెస్ట్ చేస్తారు. కొన్ని పర్ఫార్మెన్స్ రిలేటెడ్ టెస్టింగ్ ఉంటుంది కదా, సో సెటప్ కాన్ఫిగరేషన్ కానీ, అలాగే మనకు డేటా జనరేట్ చేస్తాం, అంటే టెస్టింగ్ చేయడానికి డేటా కావాలనుకోండి, ఆ డేటాని మనము కొన్ని టూల్స్ యూస్ చేసి కానీ, అలాగే మనకు ఎంక్రిప్ట్ చేయడము, సో ఇలాంటి కంప్రెషన్ యూస్ చేయడము, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ సినారియోస్, కేసెస్ బేస్ చేసుకుని మనము ఆ డేటాని జనరేట్ చేసుకుంటాం. అంటే మనకు బల్క్ అమౌంట్ ఆఫ్ డేటాతో టెస్ట్ చేయాలన్నా కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న టూల్స్ నేర్చుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మీకు టెస్టింగ్ అనేది చాలా యూజ్ అయితే అవుతుంది. సో కాబట్టి జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే, మనకు మాన్యువల్ టెస్టింగ్ ప్లస్ ఆటోమేషన్ ఎవరైతే నేర్చుకుని ఉంటారో, సో ఫ్రెషర్స్ కానీ అలాగే 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మంచి స్కోప్ ఉందండి. ఎందుకంటే మనకు అప్కమింగ్ ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆటోమేషన్ ద్వారానే ఎక్స్క్యూట్ చేస్తున్నారు. అలా అని చెప్పేసి మాన్యువల్కి వాళ్ళకి ఛాన్సెస్ ఉండవా అని డౌట్స్ వస్తాయి కదా. సో వాళ్ళకేంటంటే నేను చెప్పేది ఏంటంటే, కంపల్సరీగా మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మాన్యువల్ టెస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఏంటంటే, మనకు కెరియర్ గ్రోత్ ఉండాలి. అంటే మనము ఒక కంపెనీలో ఒక 1 or 2 years 3 years వర్క్ చేస్తాము, నెక్స్ట్ సేమ్ వర్క్ మనము కంటిన్యూస్గా మన కెరియర్ మొత్తం చేయలేము కదా. సో అప్గ్రేడ్ అనేది ఇంపార్టెంట్. అంటే దీనివల్ల మీరు కొత్తవి నేర్చుకుంటారు, అలాగే కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, కొత్త కంపెనీస్ చేంజ్ చేయడానికి అయితే ఉంటుంది. అలాగే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్యాకేజెస్, ఆ ప్యాకేజ్ని కూడా రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సో అప్గ్రేడ్ అయితే చేసుకోండి. అంటే మీకు ప్రోగ్రామింగ్ రాదు అనుకోండి, డేటాబేసెస్ గురించి నేర్చుకోండి. డేటాబేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాగే మీకు క్లౌడ్కి సంబంధించింది ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ, అలాగే మనకు గూగుల్ క్లౌడ్ కానీ, సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా మీరు నేర్చుకోండి, మంచిది. అలాగే నెట్వర్కింగ్ సైట్ కూడా ఉంది, నెట్వర్క్ కూడా నేర్చుకోండి. అంటే మనకు మాన్యువల్ టెస్టింగ్ ప్లస్ సో వీటి గురించి నేర్చుకున్నా కూడా మీకు రెజ్యూమ్లో పెట్టిన వెంటనే కాల్స్ కూడా వస్తాయి. అలాగే వీటిలో మీకు మంచి ప్రాజెక్ట్ అయితే దొరికింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు లెర్నింగ్ అనేది ఉంటుంది. సో కోర్స్ వల్ల మనం నేర్చుకునేది అంటే 100% నేర్చుకోలేం కదా. సో రియల్ టైంలో మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో అప్పుడు మాత్రం మనం ఎక్కువగా నేర్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఏమైనా డీబగ్గింగ్ చేయాలన్నా, రియల్ టైం సర్వర్స్ని టెస్ట్ చేయాలన్నా కూడా చాలా మంచి ప్రాక్టీస్ అయితే మనకు వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా థింక్ చేయండి. సో ఇదండి ఈరోజు టాపిక్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.